హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ వ్యూస్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 15. కానీ తను ఆత్రంలో ఉండగానే ముద్దును మాత్రమే తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న భూమికి అంతకు మించి తీసుకువెళ్ళిపోయి తన ఎదను గుప్పిట బిగించి తన ఎత్తుల భారాన్ని అమాంతం పెంచేయగానే ఇక తాళలేక అప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్కి విరాట్తో పోరాడే ఓపిక లేక విరాట్ మీదే స్పృహ కోల్పోతుంది భూమి. అప్పటి వరకు బలవంతంగానో కష్టంగానో ఇష్టంగానో ముద్దుకు జతకల్పలేకపోయినా విరాట్ని వెనక్కి నెట్టలేక అసహనంగా ఉన్న భూమి ఇక స్పృహ కోల్పోగానే తేగ తొక్కలా వేలాడిపోతుంది. దాంతో అప్పటికి కానీ విరాట్కి తను ఏం చేస్తున్నాడో ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాడో అర్థమవ్వదు. అప్పటి వరకు భూమిని తన కాళ్ళ మీదే కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ముద్దు పెట్టుకున్నట్టు ఉన్న పొజిషన్ చూసి తన చేతుల్లోనే వాలిపోతున్న భూమిని ఒడిసి పెట్టుకుని తన పెదవులను వేరు చేయగానే అమాంతం భూమికి నేలకు జారిపోతుంది. అనగా గట్టిగా 2 చేతులతో ఎత్తుకుంటాడు. కాసేపు తనని ఎక్కడికి తీసుకువెళ్లాలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. కానీ వెంటనే తన ఉన్న పొజిషన్ చూసి జుట్టు రేగిపోయి డ్రెస్ చెదిరిపోయి పెదవులు 2 కూడా దొండపొండలా వాచిపోయి కదిపితే రక్తం వచ్చేసేలా ఉండి చూడడానికి అస్తవ్యస్తంగా ఉంటుంది భూమి పొజిషన్. అలాంటి తనని ఇప్పుడు స్టాఫ్ ఉన్న వైపుకు తీసుకువెళ్ళినా తనని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉందని ఇక ఏం చేయాలో తెలియక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్గా తన క్యాబిన్లోకే తీసుకుని వెళ్ళి పర్సనల్ బెడ్ మీద పడుకోబెడతాడు. అసలు నేనేం చేస్తున్నాను? ఎప్పుడూ ఆఫీస్లో హద్దుమీరి ప్రవర్తించని నేను, ఇంకా ఆఫీస్లో అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడని నేను ఈ అమ్మాయికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాను? తన ఆత్మాభిమానం నా ఈగోని రెచ్చగొడుతున్న వల్ల తనని ఈ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలని నా ఈగోని శాంతింప చేయాలని నాకు తెలియకుండానే ఏదేదో చేసేస్తున్నట్టున్నాను. రేయ్ విరాట్, ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకో అని తనకు తానే చెప్పుకుంటూ భూమి వైపుకి చూసేటప్పటికి అసలు సోయిలో లేకుండా మత్తుగా నిద్రపోతున్నట్టుగా ఉన్న తనని చూసి అప్రయత్నంగా తన చేతిని బుగ్గ వరకు తీసుకువెళ్ళి నిమురుతూ దానిని నెమ్మదిగా పెదవుల దగ్గరకు తీసుకువచ్చి పెదవిని గట్టిగా 2 వేళ్ల మధ్య పట్టి నలిపేగానే అప్పుడో ఇప్పుడో రక్తం వచ్చేటట్టుగా ఉన్న పెదవి చిట్లి నిజంగానే సక్సెస్ఫుల్గా రక్తం బయటకు వచ్చేస్తుంది. అది భూమికి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించక తనని స్పృహలోకి రప్పించలేదు. అప్పటికి కానీ తన ఈగో శాంతించినట్టుగా సైడ్ స్మైల్ ఇస్తూ టిష్యూతో బ్లడ్ని తుడిచి ఇక భూమి ఇప్పుడప్పుడే స్పృహలోకి వచ్చేలా లేదు అని విసుగ్గా అనుకుంటూ తన క్యాబిన్కి వచ్చి అనుకోకుండా తన చూపు ల్యాప్టాప్లో కనిపిస్తున్న ఫుటేజ్ వైపు చూడగానే అప్రయత్నంగా తన కనుబొమ్మలు ముడిపడతాయి. ఇక అప్పటి వరకు తను ఈ విషయం ఎలా మర్చిపోయాడు అని విసుగ్గా తల పట్టుకుంటాడు. అసలు విరాట్ ఫుటేజ్లో చూసేటప్పటికి హాసిని మొత్తం గందరగోళం చేసేస్తుంటుంది. ఒక పక్క భూమి కనపడకపోవడం, మరొక పక్క తనతో పాటు వచ్చిందో లేదో, ఇంకా వేరే దగ్గర ఉండిపోయిందో, లేకపోతే తను బయటికి వెళ్ళిందో తెలియక నానా రభస చేసేస్తుంటుంది హాసిని. అంటే భూమి విరాట్ క్యాబిన్ నుంచి వచ్చి అరగంట సేపు వాష్రూమ్లో ఉండడం, ఆ తర్వాత అరగంట సేపు విరాట్తో ముద్దు మాయలో పడడం, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ బ్యాక్కి వెళ్తే అసలు హాసిని చేసిన రచ్చేంటో తెలుస్తుంది. విరాట్కి తను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి వినీత్ ముందు వెళ్ళిపోతే వెనకాలే తింగరి మొహాలు వేసుకుని హాసిని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు.
వాళ్ళ వెనకే వెళ్ళేటప్పటికి మేనేజర్ గారు వీళ్ళ నలుగురికి సపరేట్ క్యాబిన్స్ కూడా అలాట్ చేసి ఉంచడంతో విరాట్ క్యాబిన్ ఉన్న కార్నర్లో కాకుండా మరొక కార్నర్లో వీళ్ళు నలుగురికి ఇంకొక 5 స్పెషల్ డిజైనర్స్ క్రియేటివ్స్ ఉన్న వాళ్ళ రోలోనే కూడా క్యాబిన్ అలాట్ చేస్తారు. వీళ్ళ కింద ఫ్లోర్లో ఇంకా ఆడిటింగ్, ఎడిటింగ్, ఇంకా డిజైన్ చేసినవన్నీ కూడా అవుట్పుట్, ఇన్పుట్ ఇవన్నీ ఇంకా గ్రాఫిక్స్ చేసే వాళ్ళ క్యాబిన్స్ ఉంటాయన్నమాట. ఓకే, మీకు విరాట్ సార్ క్యాబిన్స్ అలాట్ చేయమన్నారు అని వాళ్ళ నేమ్ బోర్డ్తో ఉన్న క్యాబిన్ ముగ్గురికి కూడా చూపించి హాసినికి ఇంకా వినీత్కి మధ్యలో ఉన్న భూమి క్యాబిన్కి ఏంటి ఈ అమ్మాయి ఏది అని అడిగేటప్పటికి అక్కడెక్కడ భూమి ఉండదు, కనిపించదు. అదేంటి భూమి లేకపోవడం ఏంటి, మనతో పాటు వచ్చేసింది కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అని హాసిని కాసేపు అక్కడంతా చూస్తుంది. కానీ భూమి ఇంకా రాకపోవడంతో ఒకవేళ విరాట్ సార్ ఏమైనా ఆపారేమోనని మరొక పావుగంట సేపు ఓపికగా కూర్చుంటుంది. కానీ భూమి రాకపోవడంతో ఒక పక్కన హాసినికి తనకున్న కంగారు పెరిగిపోతుంటుంది. మరొక పక్క సందీప్ కూడా కొంచెం కంగారు పడుతుంటాడు. కానీ వినీత్ మాత్రం తన కంగారుని బయట పెట్టకుండా, సార్ అదేంటి సార్, నాతో పాటు వచ్చిన ఆమె మాతో పాటు రావాలి కదా. కానీ ఇంకా ఎక్కడైనా స్టక్ అయిపోవడం ఏంటి, విరాట్ సార్ కూడా తనని ఒక్కదాన్నే ఉంచడం ఏంటి, లేకపోతే తను ఏమైనా దారి మిస్గైడ్ అయ్యి వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయిందేమో కనుక్కోండి సార్ అంటాడు. అయినా మీరు కూడా అలా పట్టనట్టు ఉంటే ఎలా సార్, ఇదేనా మీరు ఎంప్లాయీస్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అని కొంచెం సీరియస్ అవుతాడు మేనేజర్పై వినీత్. మిస్టర్ వినీత్, కంట్రోల్ యువర్ టంగ్. అండ్ ఈ మ్యాటర్ విరాట్ సార్ దగ్గరకు వెళ్ళిందంటే జాయిన్ అయిన రోజే సస్పెండ్ అయిన ఆర్డర్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు కొంచెం కంగారు పడకుండా ఆలోచించండి. ఆమె మీతో పాటుగా రావాలి. రాకుండా ఉంటే మేమేం చేస్తాం? అయినా నువ్వు అన్నావు కదా వేరే ఫ్లోర్కి ఏమైనా వెళ్ళిపోయిందేమో అని. ఒక్క క్షణం ఆగు, నేను కనుక్కుంటాను ఉండు అని వెంటనే కింద ఫ్లోర్కి కాల్ చేసి కనుక్కుంటాడు. అలానే ఇంకొంచెం కింద వేరే వాళ్ళ యూట్యూబ్కి సంబంధించిన ఒక కంపెనీ చిన్నది రన్ చేస్తూ ఉండడంతో వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కుంటాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయిందేమో అన్న ఆలోచనలతో. కానీ అక్కడికి కూడా రాలేదని మరొక పావుగంటకి తిరిగి మళ్ళీ మేనేజర్కి ఫోన్ చేయడంతో అదే విషయం వీళ్ళకి చెబుతాడు. అంతటితో ఆగకుండా హాసిని ఆ మాటలు వినగానే తను చేసే రచ్చ మామూలుగా ఉండదు. మొత్తం ఆ ఫ్లోర్ అంతా తిరిగేస్తూ ఎంప్లాయీస్ అందరినీ కూడా గందరగోళం చేసేస్తూ అందరి వర్క్ డిస్టర్బ్ అయ్యేలా చేసేస్తుంది. ఆ సీనే విరాట్ తన సీసీటీవీలో చూసి విసుగ్గా తల పట్టుకుంటాడు. అబ్బా, నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను, అయినా ఈ పిల్లని చూస్తే ఎందుకు నేను అలా అన్ని విషయాలు మర్చిపోతున్నాను. ఎప్పుడో ఈ ఆఫీస్ పెట్టిన దగ్గర నుంచి నేను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నానో, అలాంటిది ఒక్కరోజు కాదు ఒక్క పూటలో మొత్తం ఆల్ ఆఫ్ చేసి పడేసింది అని భూమిని తిట్టుకుంటూ వెంటనే తన రిసీవర్ నుంచి మేనేజర్కి ఫోన్ చేస్తాడు. అప్పటికే మేనేజర్ హాసినికి సర్ది చెప్పడానికి నానా తంటాలు పడుతుండడంతో ఫోన్ మోగగానే విసుగ్గా లిఫ్ట్ చేసేటప్పటికే అది విరాట్ నుంచి అవగానే, ఎస్ సార్, చెప్పండి సార్, చెప్పండి అని టెన్షన్గా అడుగుతాడు. వాట్ మేనేజర్ గారు, అక్కడ వర్క్ చేయడం మానేసి ఏంటి ఫిష్ మార్కెట్లా అందరూ ఒకే చోట ఉన్నారు, ఏంటి ప్రాబ్లం అని చాలా అంటే చాలా సీరియస్గా అడుగుతాడు విరాట్. దానికి మేనేజర్,
సార్ అది అది అని నాంచుతూ హాసిని కేకలు అంతకంతకు పెరిగిపోవడంతో దానికి తోడు వినీత్ కూడా అప్పుడప్పుడే నోరు విప్పి పెద్దది చేస్తాడు. సార్, మనం న్యూ జాయినీస్ని తీసుకున్నాం కదా సార్, వాళ్ళలో భూమి అన్న అమ్మాయి మిస్ అయిపోయింది సార్. ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి కనిపించడం లేదు. అందుకనే ఆమె ఫ్రెండ్స్ కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ అని భయంగా చెప్తాడు. విరాట్ ఏమంటాడో అని భయంతో. వాట్? ఆ అమ్మాయి కనిపించకపోతే ఇలా న్యూసెన్స్ చేయాలా? సైలెంట్గా ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పేస్తుంది కదా. ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేయాలి? అంత బ్రెయిన్లెస్ పీపుల్లా తయారయ్యారా? బ్రెయిన్ వాడండి అయ్యా. బ్రెయిన్ వాడితే జరిగేది జరగబోయేది కూడా తెలుస్తుంది. ఆ మాత్రం తెలియడం లేదా మీకు? అయినా ఇంత టెక్నాలజీ ఎదిగిన తర్వాత కూడా చిన్నపిల్ల తప్పుకుపోయినట్టుగా ఒక్కొక్కరిని అడిగి వెతుక్కుంటున్నారా? ఎందుకయ్యా ఇలా తయారయ్యారు అని తిట్టేస్తాడు శుభ్రంగా. ఎనీవే, ఆ అమ్మాయి నా క్యాబిన్లోనే ఉంది. ఇంకా ఇంతకు ముందు ఇచ్చిన టాస్క్ ఆ అమ్మాయి కంప్లీట్ చేయమని చెప్పాను. అందుకనే అది కంప్లీట్ చేస్తూ ఉండిపోయింది. ఆ అమ్మాయికి కూడా తన ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేయాలి అన్న సంగతి మర్చిపోయినట్టుంది. వాళ్ళకి ఆ సంగతి చెప్పి ఆ న్యూసెన్స్ అంతా క్లియర్ చేసి వాళ్ళకి వాళ్ళ వర్క్ని అలర్ట్ చేయి, అర్థమైందా అని సీరియస్గా బేస్ వాయిస్తో అంటాడు. దానికి మేనేజర్ భయంగా ఓకే సార్, ఓకే, నేను వెంటనే చెప్తాను సార్ అని ఫోన్ పెట్టేసి కోపంగా హాసిని వంక చూస్తాడు. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారు? ఫోన్లో ఎవరు? మీ సీఈఓ సార్నేనా? ఆ ఫోన్ ఏదో ఇలా ఇవ్వండి, నేను అడిగి కడిగి పారేస్తాను. ఏమనుకుంటున్నారో ఏంటో. మా భూమి కనిపించక 1 అవర్ పైనే ఆగితే ఆయన ఏసీ గదిలో కూర్చుని అక్కడ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారా? ఆర్డర్స్ అని పోలేరమ్మకి ఎక్కువ, అంకాలమ్మకి తక్కువ అన్న రేంజ్లో అరుస్తుంది. ఆపమ్మా నువ్వు నీ అరుపులు. ఆఫీస్ మొత్తం కూడా ఒక్క క్షణం నీ అరుపులతో గోల గోలగా చేసి పడేశావు. మీ ఫ్రెండ్ విరాట్ సార్ క్యాబిన్లోనే ఉందంట. ఇంకా ఆయన ఏదో వర్క్ ఇస్తే అది కంప్లీట్ చేస్తుందంట. అయినా ఇన్ని రూల్స్ చెప్పే నువ్వు, మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్కి ఫోన్ చేసి ఆమె ఎక్కడుందో కనుక్కోవాలి అన్న మినిమం నాలెడ్జ్ కూడా నీకు లేదంటే నువ్వెలా ఈ పోస్ట్కి వచ్చేసావమ్మా అని కోపంగా చెడామడా తిట్టేస్తాడు మేనేజర్ హాసినిని. ఆ తిట్లన్నీ వదిలేసి, ఏంటి మా భూమి ఆ విరాట్ సార్ దగ్గర ఉందా? అదేంటి? అది ఎలా కుదురుతుంది? అయినా సార్ మా నలుగురిని వెళ్ళిపోమన్నాక మేము వచ్చేసాం కదా, మరి అదెందుకు రాలేదు అని కంగారుగా అడుగుతాడు సందీప్. అవును మేనేజర్ సార్, అయినా భూమి ఒక్కదాన్ని ఎందుకు క్యాబిన్లో ఉంచుతారు? నాతో పాటు పంపాలి కదా అని అనుమానంగా ముందుకు వస్తాడు వినీత్ కూడా. ఏమో నాకు తెలియదు. అయినా మీకు ఏదో వచ్చేటప్పుడు టాస్క్ ఇచ్చారంట కదా, ఆ టాస్క్నే కంప్లీట్ చేయమని ఆ అమ్మాయిని సార్ దగ్గర రూమ్లో ఉంచేశారంట. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో వర్క్ కంప్లీట్ అయ్యాక ఆయనే పంపించేస్తాను అన్నారు. ఆయన మీ అందరూ కూడా వెళ్ళి ఆయన ఇచ్చిన వర్క్ని పూర్తి చేయమన్నారు. అది కాకుండా ఫస్ట్ అని మీకేమీ ఎక్స్క్యూజ్ చేయడం ఏమీ ఉండదు. మీ వర్క్ అంతా కంప్లీట్ చేసే వరకు ఆఫీస్ని దాటడానికి కూడా ఉండదు అని కోపంగా చెబుతాడు మేనేజర్. ఏంటో వీళ్ళ కంగారుతో నా బుర్ర కూడా పనిచేయకుండా చేసేశారు. అనవసరంగా విరాట్ సార్ దగ్గర తిట్లు తిన్నాను. ఈ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబు అని హాసినిని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ ఆయన క్యాబిన్కి వెళ్ళిపోతారు మేనేజర్. ఈసారి సందీప్ వినీత్ చూపు హాసినిని తాకగానే పిచ్చి నవ్వు నవ్వుతూ అది భూమి కనపడలేదని ఏదో అలా కంగారుతో చేసేశాను. ఫోన్ యూజ్ చేయాలన్న థాట్ నాకు రాలేదు అని బుర్రగోక్కుంటూ, అయినా మీరేంటి నన్నెందుకు కోపంగా చూస్తున్నారు? మీకు మాత్రం ఆ విషయం గుర్తుందా? అలాంటప్పుడు మీరు నన్ను కోపంగా చూడకూడదు.
పదండి ఆ వర్క్ ఏదో కంప్లీట్ అంట చేసేద్దాం, లేకపోతే ఆ చండశాసనుడు ఈవినింగ్ ఇంటికి పంపడంట కదా అని కాళ్ళు నేలకేసి దబా దబా కొట్టుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళి ఇచ్చిన వర్క్ చూసి గుడ్లు తేలేస్తుంది హాసిని. పద వినీత్, ఈ అమ్మాయిలతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. కాసేపు మన బుర్రని కూడా ఫ్రై చేసేసింది ఈ హాసీ బేబీ. అసలు ఫోన్ కాల్ చేయాలన్న మినిమం సెన్స్ కూడా కాసేపు నా బుర్రకు కూడా తట్టలేదు. అయినా భూమి కూడా చేయలేదు కదా, రాణి భూమి పని కూడా చెబుతాను అని వినీత్ సందీప్ని కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోతారు. మొత్తం హాసిని చేసిన రచ్చంతా సద్దుమణిగి ఆ ఫ్లోర్లో వాళ్ళు ఎక్కడికక్కడికి వాళ్ళు అక్కడ తమ సీట్లలో కూర్చుని వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కానీ విరాట్కి పీస్ఫుల్గా అనిపించదు. చహ్, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అసలు మనశ్శాంతి కూడా లేదు. రాగానే ఒక న్యూసెన్స్, ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక న్యూసెన్స్ అని చిరాగ్గా అనుకుంటూ ఒకసారి పర్సనల్ రూమ్లో ఉన్న భూమిని చూసి వచ్చేస్తాడు. తర్వాత సీరియస్గా తన వర్క్లో మునిగిపోతాడు. వన్స్ విరాట్ వర్క్లోకి వెళ్ళాడు అంటే పక్కన ఏం జరుగుతున్నది కూడా పట్టించుకోడు. తనని తట్టి లేపితే కానీ తన ఎదురుగా ఒక మనిషి వచ్చాడు అని కూడా గమనించుకోనంత డీప్గా వెళ్ళిపోతాడు. అలానే ఇప్పుడు భూమి హాసినీల వల్ల ఒక 2 hours వర్క్ లేట్ అవ్వడంతో అప్పటికే భూమి చేసినది సేవ్ చేయడం వల్ల తర్వాత దానికి కంటిన్యూస్గా గేమ్ని డిజైన్ చేయడంలో సీరియస్గా మునిగిపోతాడు అతడు. మళ్ళీ తను వర్క్ మూడ్లో నుండి బయటికి వచ్చేది మాత్రం భూమి గట్టిగా అరిచిన ఆమె అరుపులకే. పర్సనల్ రూమ్లో సోయ లేకుండా స్పృహ తప్పిపోయిన భూమికి దాదాపు 1 hour తర్వాత చిన్నగా స్పృహ వస్తుంది. అప్పటికే ఏసీ గాలి ఒక పక్క, మరొక పక్క ఫ్యాన్ కూడా హై స్పీడ్లో ఉండడంతో చిన్నగా పెడుతున్న చలి క్రమేణా పెరిగిపోతుంది. వణుకుతూ అటు ఇటు మెసులుతూ తన మీద కప్పుకున్న దుప్పటి ఇంకా కొంచెం పైకి లాక్కుని మత్తుగా కదులుతున్న తనకి సడన్గా గుర్తొస్తుంది విరాట్ పెడుతున్న ముద్దు. దాంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎక్కడ ఉన్నది చూసుకోకుండా సడన్గా బెడ్ మీద నుండి లేచి కూర్చోగానే తన ఒంటి మీద ఉన్న దుప్పటి చిన్నగా చెదిరి తన నున్నటి భుజములకు ఇంకొంచెం చల్లగా అనిపించి, ఏంటి ఇంత చలిగా ఉంది, అయినా నేను ఎక్కడున్నానో అని అనుకుంటూనే చేతిని చల్లగా అనిపిస్తున్న చోటికి తీసుకువెళ్ళి చిన్నగా నిమురుకోగానే నగ్నంగా తగిలిన భుజానికి ఆశ్చర్యపోతూనే వెంటనే దుప్పటి ఇంకొంచెం కిందకి జరిపి వెంటనే మళ్ళీ దుప్పటిని మెడ వరకు కప్పేసుకుని గట్టిగా కెవ్వుని అరుస్తుంది. ఆ అరుపే విరాట్ని డిస్టర్బ్ చేసి, ఓహో మేడం గారు లేచినట్టున్నారు, ఇప్పుడు మేడం గారి చేసే రచ్చ చూడాలి అని విసుగ్గా అనుకుంటూ అప్పటి వరకు చేసిన డిజైన్ సేవ్ చేసి పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి భూమి తనలోని పైత్యాన్ని బయటికి తీస్తూ కనిపిస్తుంది. తను దుప్పట్లో నగ్నంగా, అదీ కాక ఒక రూమ్లో ఉన్నది అని తెలుస్తుంది. కానీ అది విరాట్ పర్సనల్ రూమ్ అని అర్థం అవ్వక అసలు తమకు ఏమైందో కూడా తెలియక గట్టిగా ఏడుస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా, నేను ఎక్కడున్నాను, అయినా నేను ఎలా ఇక్కడికి వచ్చాను, ఇలా ఉన్నాను ఏంటి, నాకు ఏమైంది, నాకు ఏమైంది అని గట్టి గట్టిగా అరుస్తుంది. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆమె అరుపులు విరాట్ ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా రీసౌండ్ వచ్చేదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం.